అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అకస్మాత్తుగా తాడిపత్రిలోని ఇంటికి పెద్దారెడ్డి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడిపత్రి నుండి తరలిస్తున్నారు. కేతిరెడ్డి ఇంటి వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దూసుకెళ్తున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అకస్మాత్తుగా తాడిపత్రిలోని ఇంటికి పెద్దారెడ్డి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడిపత్రి నుండి తరలిస్తున్నారు. కేతిరెడ్డి ఇంటి వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దూసుకెళ్తున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్ రెడ్డి, అక్కడి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక. అనంతపురం జిల్లా తాడిపత్రి తీవ్రంగా అట్టుడికిపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరు వర్గాలు గుమ్మికోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఇటు వైసీపీ శ్రేణులు ఇరు వర్గాలు కూడా పెద్ద ఎత్తున గుమ్మికోవడంతో పోలీసులకు తలనెత్తిగా తయారైంది. ప్రజలు కూడా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది క్రితం ఎన్నికలు అయిపోయినటువంటి మరుసటి రోజు దాదాపుగా 4 నుంచి 5 గంటల పాటు పోలీసులు అదుపు చేయలేనటువంటి గొడవ జరగడంతో ఈ మొత్తం కూడా తాడిపత్రి ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే జరుగుతుంది. మొత్తానికి ఇప్పుడు ఇవాళ మనం ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలను గమనించినట్లయితే నిన్నటి నుంచి కూడా తాడిపత్రి ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణంలో చోటు చేస్తున్నాయి. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో నిర్మించిన ఇండ్లు మొత్తం మున్సిపల్ అధికారుల నామ్స్ ను డీవియేషన్ చేసి కట్టారని చెప్పి ఆరోపిస్తూ వారు కొలతలు వేయడం, తర్వాత ఇంటికి మొత్తం మార్కింగ్ వేయడం, నిన్నంతా కూడా జేసీ వర్గీయులు కూడా ఒక్కసారిగా రావాలని చెప్పి ఇంటి వద్దకు వచ్చి ఒక్కసారిగా అంటే గుమికోవడం, ఇటువంటి అంశాలతో నిన్నంతా కూడా ఒక రకమైనటువంటి తలనొప్పి వాతావరణం తయారైందని చెప్పవచ్చు దీపిక. దీంతో ఇవాళ ఉదయం అంటే ఒకవేళ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి నివాసానికి మార్కింగ్ వేయడంతో ఇంటిని కూల్చివేస్తారా అన్నటువంటి చర్చలు కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మొత్తం అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉదయాన్నే తాడిపత్రి పోలీసులకు సమాచారం అందించుకుంటూ తన సొంత నివాసంలో వచ్చి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం కేతిరెడ్డి నివాసం వద్దకు చేరుకోవడం, అప్పటికే వైసీపీ శ్రేణులు కూడా పెద్దారెడ్డి వచ్చారన్నటువంటి సమాచారంతో దారుణంలో వ్యాపించడంతో మొత్తం పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా పెద్దారెడ్డి ఇంటి వద్దకు వచ్చాయి. ఈ విషయం తెలిసినటువంటి తేదేపా శ్రేణులు సైతం జేసీ ఇంటి వద్ద గుమికూడారు. ఇటు ఇరు వర్గాలు గుమికూడినటువంటి నేపథ్యంలో పెద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. ఈ తరుణంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తాడిపత్రికి వచ్చారంటూ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆరోపిస్తూ తక్షణం తమతో చర్చించి తక్షణం వెళ్ళిపోవాలి, లేదంటే అరెస్ట్ చేస్తామన్నటువంటి కోణంలో తాడిపత్రి పట్టణ సిఐ సాయి కుమార్, రూరల్ ఎస్ఐ ధరణి కుమార్ బాబుల నేతృత్వంలో బృందాన్ని పెద్దారెడ్డి ఇంట్లోకి కూడా పెద్దారెడ్డిని తీసుకెళ్ళడానికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ఈ పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. ఒకనొక సందర్భంలో పెద్దారెడ్డి బెడ్రూమ్ లోకి వెళ్లి విశ్రాంతి తీసుకునే క్రమంలో కూడా పోలీసులు బెడ్రూమ్ లోకి వెళ్లి కూడా ఆయన బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. మొత్తానికైతే తాను వెళ్ళబోనట్టు తన పైన అంటే స్థాయికి మించి తన పైన స్థాయి లేని వ్యక్తులతో కూడా విమర్శలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీనిపైన మీరు చర్యలు తీసుకోలేరు, కానీ నేను వస్తే తప్పేంటి, నా కార్యకర్తలకు నా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి, అసలు మొత్తం తాడిపత్రి మొత్తం కూడా అంటే అసాంఘిక కార్యకలాపాలు పెట్టలేకపోతున్నా, మీరు చేస్తున్నది చూస్తున్నారు, నేను వస్తేనే మీకు శాంతి భద్రత సమస్య తెలుస్తుందని కూడా పెద్దారెడ్డి ఒకనొక దశలో తన పోలీసులపై మండిపడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. అదే తరుణంలో జేసీ ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున కేజీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడంతో పాటు అక్కడికి కొందరు వ్యక్తులు ట్రాక్టర్తో రాళ్లు తీసుకురావడం కూడా కొంచెం అంటే చూసే ప్రజలను భయకంపితులు చేసిందని చెప్పవచ్చు. అక్కడ చేరుకున్నటువంటి తేజాస్త్ర శ్రేణులంతా కూడా పెద్దారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో వీరంతా కూడా పెద్దారెడ్డి ఇంటి వైపుకు వచ్చే ప్రయత్నం చేయడంతో మొత్తానికి ఒక పోలీసు యంత్రాంగం కూడా ఉలికిపాటు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది క్షణాల్లోనే ఒక్కసారిగా అదుపు తప్పే పరిస్థితి అయితే కనిపించింది. అయితే పోలీసులు తమ వద్ద ఉన్నటువంటి తక్కువ స్థాయి సిబ్బంది అయినప్పటికీ మొత్తం మీద
వ్యవహరించారనే చెప్పాలి. పోలీసులు కూడా ఒకనొక సందర్భంలో పెద్దారెడ్డిని ఇక్కడ నుంచి వెళ్లిపోయే క్రమంలో అన్న మీరు ఒక్కసారి మీరు మాకు సమాచారం ఇచ్చి వస్తే తగిన బందోబస్తుతో మిమ్మల్ని ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తాం, ఇప్పుడైతే ఇది కరెక్ట్ సరైనటువంటి సమయం కాదు, మేము రక్షణ కల్పించలేమన్నటువంటి అభిప్రాయం కూడా పెద్దారెడ్డి వద్ద వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే జరిగింది. మొత్తానికి ఏమైతేనే అటు తెదేపా శ్రేణులను ఇటు వైసీపీ శ్రేణులను నిర్వహించే ప్రయత్నం అయితే పోలీసులు సఫలీకృతమయ్యారు. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకెళ్లేటువంటి సమయంలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి వైసీపీ శ్రేణులు అడ్డుకున్నటువంటి సందర్భంలో దాదాపుగా ఇది కోర్టు నిబంధనలకు విరుద్ధంగా తాడిపత్రికి వచ్చాడు, మీ మీద లాఠీ చార్జ్ చేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తూ లాఠీ చార్జ్ చేయమంటూ బెదరగొట్టడంతో అక్కడ పెద్దారెడ్డిని తరలించడానికి కూడా సాధ్యమైంది. ఏమైతేనే పోలీస్ జీపులో కేతిరెడ్డి పెద్దారెడ్డిని ప్రస్తుతానికి అనంతపురంలోని తన నివాసానికి తరలించారని మనకు ప్రస్తుతం సమాచారం అందుతోంది దీపిక. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.